తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కలెక్టరేట్లో ఆయన సీనియర్ అసిస్టెంట్, వయస్సు 36 ఏళ్లే. పోగేసిన ఆస్తులు మాత్రం కళ్లు చెదిరిపోతున్నాయి. విలాసవంతమైన ఫ్లాట్లు, ఖరీదైన కార్లు, బంగారు నగలు, పొలాలు, ఇలా కోట్ల రూపాయల విలువైన స్థిర చరాస్తులు చూసి ఏసీబీ అధికారులే నోరెళ్లబెడుతున్నారు. నిన్నటి నుంచి చేస్తున్న సోదాల్లో ఇప్పటిదాకా 8 కోట్లు ఆస్తులు తేలగా తనిఖీలు ఇంకా కొనసాగిస్తున్నారు. వైసీపీ హయాంలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ జరిగిన సమయంలో ఆయనే రికార్డు రూమ్ ఇన్ఛార్జిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడకి చెందిన సీనియర్ అసిస్టెంట్ చోడపరెడ్డి శివకుమార్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు చేస్తున్న సోదాల్లో అవినీతి గుట్టలు బయటపడుతున్నాయి. కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్, రికార్డు రూమ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న శివరాం కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో రాజమహేంద్రవరం రేంజ్ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక న్యాయస్థానం నుంచి 4 సెర్చ్ వారెంట్లు తీసుకుని శుక్రవారం ఉదయం నుంచి కాకినాడ, హైదరాబాద్లో 4 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కాకినాడలోని శివకుమార్, అతని మామ చింతల శ్రీనివాస్, సోదరి సుష్మా ఇళ్లతో పాటు కలెక్టరేట్లోని రికార్డు రూముల్లో సోదాలు చేశారు. శివకుమార్ దంపతుల పేరిట కాకినాడ, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో విలాసవంతమైన ఫ్లాట్లు, ఖరీదైన కార్లు, భారీగా బంగారం, వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. కాకినాడ సర్పవరం ప్రాంతంలోని ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్స్ లో 2 విలాసవంతమైన ఫ్లాట్లు, హైదరాబాద్ కొండాపూర్లో మరో ఫ్లాట్, కాకినాడ జిల్లాలో విలువైన వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు 5,83 లక్షల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వీటితో పాటు 98 లక్షల విలువైన టయోటా ఫార్చునర్, మహీంద్రా BE6, మహీంద్రా థార్ రాక్స్ కార్లు ఉన్నట్లు గుర్తించారు. 700 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు, గృహోపకరణాలు, ఖరీదైన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ఖరీదైన వాచ్లు, డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా రంగంపేట మండలం కోటపాడులో భార్య పేరు మీద 18.40 లక్షల విలువైన వ్యవసాయ భూమి, అదే గ్రామంలో 9,24,000 రూపాయల విలువైన మరో భూమి, కాకినాడ నగరం రామారావుపేటలో శివకుమార్ పేరు మీద 1,20,00,000 విలువైన 375 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని అధికారులు గుర్తించారు. 1,50,000 విలువైన శాంసంగ్ ఫోల్డ్ 7 ఫోన్, 1,70,000 విలువైన ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. 9 ఏళ్లుగా శివకుమార్ కాకినాడ కలెక్టరేట్లో రికార్డు రూమ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ జరిగిన సమయంలో ఈయనే రికార్డు రూమ్ ఇన్ఛార్జిగా ఉన్నట్లు సమాచారం. 3 ఏళ్ల క్రితం కాజులూరు మండలానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. అక్కడ విధుల్లో చేరి డిప్యూటేషన్పై మళ్లీ పాత రికార్డు రూమ్ సెక్షన్లో వాలిపోయినట్లు తెలుస్తోంది.